గుడ్ ఈవినింగ్ బలరాం గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా. బలరాం గారు, మేము మొదటి నుంచి కూడా మాది ఒకటే క్లారిటీ. ఇక్కడ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ, లేకుంటే బీజేపీ పార్టీ కార్యకర్తలకు కానీ అందరికీ ఒకటే మాట చెప్పుకుంటూ వచ్చాం. ఎవరం కూడా విద్వేషాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాక్షేత్రం, ప్రశాంతంగా ఉందాం. ఎన్నికలు అనేటివి ప్రజాక్షేత్రంలో ప్రజల ఆశీస్సులతో జరుగుతున్నాయి కాబట్టి ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు అని. సార్, మేము ఇప్పుడు కూడా మా కార్యకర్తలందరికీ రేపు పొద్దున ఏజెంట్లు ఎవరైతే వెళ్ళి కూర్చుంటున్నారో అక్కడ కౌంటింగ్ లో వాళ్ళకి కూడా ఒకటే చెప్పాం. మనకి ఏదైతే బాధ్యతను చెప్పారో ఆ బాధ్యతని సరిగా నెరవేర్చండి. ఎవరితోటి కూడా వాగ్వాదాలకు దిగవద్దు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుదాం. ఒక చట్టబద్ధత ఉంది మనకి, ఆ రాజ్యాంగాన్ని మనం ప్రొసీడ్ అవుదాం. ఏదైతే ఎలక్షన్ కమిషన్ చెప్పిందో దాని పద్ధతిగానే మనం వెళ్దామని చెప్పేసి మేము చెప్తున్నాం. కానీ 2 రోజుల క్రితం మనం చూసాం. ఈ రోజు మీరు అన్నారు బలరాం గారు, ఇప్పుడే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఒక కేసు ఫైల్ అయింది అనేది. ఆ కేసు ఫైల్ ఎందుకు అయింది అంటే, ఆయన ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళని పిలిపించి వాళ్ళతో కూర్చొని మనమేమి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వడానికి రాలేదు, అక్కడ వాళ్ళు ఏది చెప్తే అది వినాల్సిన అవసరం లేదు, మనకి ఏదో తేడా అనిపిస్తే మీరు వాగ్వాదానికి దిగండి, గొడవలు పెట్టుకోండి, ఏదైతే అదైంది, రూల్స్ ఫాలో అయ్యేవాడైతే వాడు ఏజెంట్ గా పనికిరాడు, వాడు ఏజెంట్ గా వెళ్ళొద్దని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటో చెప్పాలా బలరాం గారు? ఎలక్షన్స్ జరిగినప్పుడు చాలా ప్రశాంతంగా జరగాల్సిన ఎలక్షన్ ప్రశాంతంగా జరగనివ్వకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే మనం పల్నాడులో చూసాం. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఏ విధంగా ఈవీఎం ని ధ్వంసం చేశారో, అది ఏ విధంగా వాళ్ళు ఆ గొడవ సృష్టించారో అది మనంతా చూసాం. సేమ్ దాన్ని మళ్ళీ రెచ్చగొట్టాలని ఇందాక కూడా న్యూస్ లో మనం చూసాం బలరాం గారు. పల్నాడులో ఇందాక కూడా వైసీపీ నాయకుల స్థానిక ఇళ్ల కొంచెం కూతువేడి దూరంలో పెట్రోల్ బాంబులు ఇందాక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాటన్నిటిని కూడా. ఆ ఇంటికి ఆ ఇంట్లో ఉందని ఇన్ఫర్మేషన్ వెళ్ళి దాన్ని తీసుకున్నారు. బట్ అందులో ఉన్న వ్యక్తి లేడు, పరారులో ఉన్నాడు. ఇది ఎట్లుంటుందంటే, మేము ఇప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు, ఇప్పుడు ఎందుకంటే మా కార్యకర్తలకు చెప్పాల్సిన అవసరం లేదు బలరాం గారు, మా వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. మేము వైసీపీ కార్యకర్తలు, జెండా మోసే కార్యకర్తలకు ఏం చెప్తున్నామంటే, పార్టీలు అంటే అభిమానం ఉండొచ్చు, నాయకులు అంటే అభిమానం ఉండొచ్చు, కానీ మీ భవిష్యత్తును నాశనం చేసుకోమాకండి. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు ఓట్లు నిర్ణయించారు, గెలుపు ఓటములు అనేది రేపు పొద్దున్న తేలిపోద్ది. గెలిచిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని మనం సంతోషంగా మనస్ఫూర్తిగా కోరుకోవాలి తప్ప, వాళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారు మనం దాడులు చేద్దాం, తలకాయలు బాలగొడదాం, పెట్రోల్ బాంబులు ఇసిరేద్దాం, మర్డర్లు చేద్దాం, హత్యలు చేద్దాం అంటే ఏ నాయకుడు కూడా ఎవరిని కాపాడలేడండి. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి మా వెనుకున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి మా వెనుకున్నాడు, వైసీపీ నాయకులు మా వెనుకున్నారు, మా మీద పోలీసు వాళ్ళు ఏ కంప్లైంట్లు పెట్టలేకపోయారు అనుకుంటున్నారు. కానీ రేపొద్దున కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రేపొద్దున కౌంటింగ్ జరగబోతుంది. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో రేపొద్దున కౌంటింగ్ జరగబోతుంది. ఏదన్నా తేడా వస్తే అక్కడ ఉండేది మన నాయకుడు కాదు, మన పోలీసులు కాదు, మక్కిలు ఎరగొట్టి బయటికి వేస్తారు. కాబట్టి వైసీపీ కార్యకర్తలు కూడా నేను చెప్తున్నాను, వైసీపీ కార్యకర్తలు 14 రౌండ్లు 14 మంది ఏజెంట్లు ఉంటారు లోపల. మీకు అసలు మీకు లోపల కౌంటింగ్ సిస్టమ్ మీకు తెలిసినట్టు లేదు. అసందర్భమైన రవీందర్ రెడ్డి గారు కౌంటింగ్ లో మేము చాలా సార్లు కూర్చున్నాం సార్, నాకు అవగాహన లేక మాట్లాడలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన మాటలకి లోపల 100 మంది ఎందుకుంటారు? సార్ రవీందర్ రెడ్డి గారు నేను 100 మంది గురించి చెప్పట్లా, అదే చెప్తున్నాను. దానికే చెప్పా నేను. మీ ప్రసంగం రవీందర్ రెడ్డి గారు మీరు కంగారు పెడుతున్నారు. నేను చాలా చెప్తున్నా. రవీందర్ రెడ్డి గారు మేము ఎన్ని పోటీ చేసామో ఎన్ని గెలుస్తాం అనేది రేపు పొద్దున్న తెలిసిపోతుంది. కంగారు నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పింది, నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన విషయాన్ని వైసీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నాను. మాకు అనుకున్నట్లుగా ఆయన చెప్పలేదా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదంటే రూల్స్ అండ్ మీకు అనుమానం ఉంది. ఆయన ఏం మాట్లాడిన విశ్లేషణ నేను మీకు అనుమానం ఉంటే నేను నివృత్తి చేయడానికి నేను ఇక్కడ ఉన్నా. రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల మీద నిజంగానే మీకు సందేహం ఉంటే మీరు అడగచ్చు. మీకు నిజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినటువంటి అంశం మీద నివృత్తి చేసుకోవాలా
అని అంటే మీరు అడగచ్చు. 100% మేము దానికి సమాధానం చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాం. చెప్పండి. నేను ఊరికి ఏదేదో పెట్రోల్ చెప్పండి సార్. పెట్రోల్ పంపు లోపల పొమ్మంటారా? పోతే అలో చేస్తారా? లోపల ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్ ఉంటారు? 14 రౌండ్లు ఉంటాయి. ఈవీఎం బాక్సులు బద్దలు కొట్టిన వాళ్ళకి మీరు ఏదైనా చేయగలరా సార్? ఈవీఎం బాక్సులు బద్దలు కొట్టిన మీరు 20 మంది కాదు కదా, 10 మంది కూడా పోటీ చేయరు. మేము ఏమైనా చేస్తాం? ఎందుకు చేస్తాం? ఒక్క నిమిషం రాజ్యాంగం అజయ్ కుమార్ గారిని కంప్లీట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏ అలిగేషన్ లేకుండా, క్రిమినల్ యాక్టివిటీస్ లేకోకుండా పరిపాలన చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా సంక్షేమం అందించినటువంటి పార్టీ వైఎస్ఆర్ మేము అరాచకవాదులమైతే, మీరన్నట్టుగా మేము అరాచకవాదులైతే, మేము ఈరోజు సింగిల్ గా మేము పోయి పోటీ చేస్తున్నాము. మేము ఎవరు మోచేతు నీళ్లు తాగడానికి మేము సిద్ధంగా లేము. మా దగ్గర నిజాయితీ ఉంది. మేము చేసినటువంటి సంక్షేమం మీద నమ్మకం ఉంది. మేము సింగిల్ హ్యాండ్ తో ఎలక్షన్కి వెళ్తున్నాం. నిజంగానే ప్రజల్లో ఆ రకమైనటువంటి అభద్రతా భావం ఉంటే మీలాగా మేము 10 మంది గుంపు కట్టలేదు కదా. రైట్, ఒక నిమిషం ఆగండి. అజయ్ కుమార్ గారు మీరు కంప్లీట్ చేయండి ప్లీజ్. సార్ ఒకటి నేను ఏమన్నానంటే సార్, ఇక్కడ ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన సరే చెప్పుకోవడంలో తప్పలేదు. నేనేమన్నాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అది కూడా చెప్పాల్సిన అవసరం లేదు, బాధ్యతగా పనిచేయమని చెప్పాలి తప్ప కబుర్లని చెప్పక్కర్లేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఇటువంటి కబుర్లు చెప్పక్కర్లేదు. ఈయనేమన్నాడు ఇప్పుడు రవీందర్ రెడ్డి గారు, మేమే తలుచుకుంటే మీరు 10 మంది కూడా పోటీ చేయలేరంటే ఎవడు తలుచుకున్నా ఎవడు పోటీ చేయలేరు సార్. ఇక్కడ ఎవడు దమ్ము అనుకుంటుంది, ఎవడు దమ్ము అనుకుంటుంది. ఇప్పుడు ఒకటి రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వినండి. మీరు అరాచక పరిపాలన చేయకపోయి ఉంటే 2019లో ఏదైతే వైఎస్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఓటు వేసి వెళ్లారో, ఈ 2024 ఎన్నికల్లో కన్న కొడుక్కి కన్న తల్లి ఓటు వేయలేదంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సార్ మీ పాలన. కన్న తల్లి ఓటేయలేదంటే అర్థమైపోతుంది కదా. అసందర్భంగా మాట్లాడు. అరాచకానికి ఇది సందర్భమే. కన్న తల్లి ఓటు వేయలేదు కన్న కొడుకు కంటే జగన్ ఎంత అరాచకుడు అనే విషయం అర్థమవుతుంది. ఈ రోజు 80% పోలింగ్ అయింది అని అంటే అరాచకం నిజంగానే జరిగింటే 80% 90% జరిగినటువంటి కుగ్రామాల్లో ఎలక్షన్ కమిషన్ ఎక్కడికక్కడ కట్టడి చేసింది. ఇది మీ గొప్పతనం కాదు. దానికి అర్థం చెప్పండి. ఇది మీ గొప్పతనం కాదు రేవంత్ రెడ్డి గారు, ఇది మీ గొప్పతనం, గొప్పతనం ఎలక్షన్ కమిషన్ గొప్పతనం. రవీంద్ర రెడ్డి గారు కొద్దిగా ఆగండి. అంటే మరి మమ్మల్ని ఎందుకు అంటున్నారు? రవీంద్ర రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒక నిమిషం ఆగండి, తను కంప్లీట్ చేయండి. మిగతా వాళ్ళతో మాట్లాడించాను. రైట్, అజయ్ కుమార్ గారు మీరు కంప్లీట్ చేయండి ప్లీజ్. ఎలక్షన్ కమిషన్ గొప్పతనం ఏదైనా ఎక్కడైనా చిన్న ఇబ్బంది జరిగితే ఎట్లా అంటే మీరు అదే నేను అనేది, తెలుగుదేశం పార్టీ 2 నాలుకల ధోరణి ఖచ్చితంగా మానుకోవాలా. పద్ధతిని విడనాడమని మీకు ప్రజలు గుణపాఠం చెప్పారు 2019లో. ఇంకా ఇప్పటికీ మీరు ఆ స్టాండ్ లోనే ఉంటే ఎట్లా? ఓకే, ఒక నిమిషం. అజయ్ కుమార్ గారు మీరు కంప్లీట్ చేయండి. బలరాం గారు, నేను సింపుల్ గా ఒక విషయం చెప్తాను బలరాం గారు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనం నిజం చెప్తే వైసీపీ తీసుకోవటం గత 5 సంవత్సరాలు చెప్పుడు కొద్దిసేపు మళ్ళీ వస్తుంది మీకు అవకాశం వస్తుంది. రవీంద్ర రెడ్డి గారు మీకు అవకాశం వస్తుంది ప్లీజ్. 3 ఎస్పీలు మార్చినారు మీరు. రవీంద్ర రెడ్డి గారు కొద్దిసేపు ఆగండి, మీకు అవకాశం వస్తుంది, కొద్దిసేపు ఆగండి. అజయ్ కుమార్ గారు మీరు అన్యాయంగా మాట్లాడారు. రవీందర్ రెడ్డి గారు మీరే ఖండిస్తారు కానీ చెప్పండి. రవీందర్ రెడ్డి గారు, అజయ్ గారు ప్లీజ్. నేనేమన్నానంటే మీరు ఇంటర్ఫీర్ అవ్వకండి, చెప్పింది విని రాసుకున్న తర్వాత నాకు చెప్పండి, ప్రజలు కూడా అర్థం అవుతుంది. నువ్వు నేను కొట్టుకుంటే ఎవరికి అర్థం కాదు. కానీ ఇక్కడ నేనేమన్నానంటే, ఇప్పుడు మీరేమంటున్నారు, ఎస్పీలు 3 ఎస్పీలు మార్చారు, 3 ఎస్పీలు మార్చారు అన్నారు. 3 ఎస్పీలు మారిస్తే మీకు వచ్చిన లాస్ ఏంటి? 5 సంవత్సరాలుగా మీరు మార్చారని ఒప్పుకుంటున్నారు కదా. మార్చింది ఒప్పుకోవడం ఏంటండి? మార్చారు, చాలా మంది మారుస్తారు. ఒక నిమిషం రవీంద్ర రెడ్డి గారు, ఆయన కంప్లీట్ అయినాక మీకు ఇస్తాను. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, పబ్లిక్ అర్థం కాదు. రవీంద్ర రెడ్డి గారు వినండి, నా ప్రశ్న మొత్తం విన్న తర్వాత మీరు సమాధానం చెప్పండి, ఓర్పు వహించండి కొంచెం. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే బలరాం గారు, ఎస్పీలు మార్చారని రాష్ట్రం అంతా తెలుసు, కనపడుతూనే ఉంది. ఇప్పుడు ఎస్పీ మారితే మీకు ఏమైనా సమస్యనా? ఈ రోజు ఎస్పీ వచ్చి ఓటేస్తాడా, లేకుంటే ఆ నియోజకవర్గాల్లో, జిల్లాల్లో, ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వచ్చి ఓట్లేస్తారా?
Okay. ఎస్పీఆర్ ఏమో డ్యూటీ చేస్తాడు, కింద అధికారులకు న్యాయంగా డ్యూటీ చేయండి, పద్ధతిగా డ్యూటీ చేయండి అని చెప్పేసి వాళ్ళ ఆర్డర్ ఫామ్ చేస్తారు తప్ప ఎస్పీ వచ్చి టీడీపీకి ఓటేయండి, జనసేనకి ఓటేయండి, బీజేపీకి ఓటేయండి ప్రజలు ఏం చెప్పరే. Okay. అది వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఎస్పీలు జరిగినటువంటి అల్లర్లు దానికి నిదర్శనము. ఒక విషయం తర్వాత జరిగినటువంటి అల్లర్లకు ఎవరు బాధ్యత వహిస్తారు? అంటే ఇప్పుడు ఎస్పీలు అల్లర్లు చేశారంటారా? ఇప్పుడు పోలీస్ అధికారులు అల్లర్లు చేశారంటారా మీరు? రైట్ ఓకే అజయ్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఒక నిమిషం రవీందర్ రెడ్డి గారు ఆయన కంక్లూడ్ చేసినాక మీ దగ్గరకు వస్తాను, ఆగండి, మీరు కంక్లూడ్ చేయండి. అజయ్ గారు బలరాం గారు సింపుల్ గా ఒకటే విషయం చెప్తున్నా బలరాం గారు. Yes. ఒకటి, వీళ్ళు మాట్లాడితే అధికారులు మార్చారు కాబట్టి అక్కడ అరాచకాలు సృష్టించారంటున్నారు. గడిచిన 5 సంవత్సరాలుగా లక్షలాది మంది ఇబ్బందులు పడ్డారు, పదుల సంఖ్యలో 100ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజు ఏమైపోయారు సార్? Yes. ఆ రోజు అధికారులు ఎవరికైనా పనిచేశారు సార్. ఈ రోజు ఒకటే, ప్రజలు